దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 121వ సంకీర్తన మొదటి 2 వచనాలు మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడు కీర్తించినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ వాక్యాన్ని, కీర్తనలలోని వాక్యాన్ని మనము చదువుకుంటున్నప్పుడు యెహోవా దేవుడు ఎంత సహాయం చేయగలడు అనే నమ్మకం మనకు ఉండాలంటే ఆయన భూమి ఆకాశంలోనే సృజించిన వాడని చెప్తున్నాడు దావీదు గారు. అయితే ఈరోజు ధ్యానవాక్యము ప్రారంభములో ఈ కీర్తనను యెరూషలేముకు యాత్ర చేసేవారు పాడుకున్న సంకీర్తనను మనము ధ్యానించుకుంటున్నాము. యెరూషలేము యాత్రికులు పాడుకుంటూ వెళ్తున్నారన్నమాట. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అన్నటువంటి కీర్తన పాడుకుంటూ వెళ్తున్నారు. కొండలు అంటే సియోను కూడా అయ్యుండవచ్చు. యెరూషలేం పట్టణం ఈ కొండ పైన ఉన్నది. యెరూషలేములోని దేవాలయము సియోను కొండపై ఉంది. యెరూషలేము యాత్రికులు యెరూషలేము దేవాలయాన్ని సమీపిస్తున్నప్పుడు పాడుకున్న కీర్తనగా పరిశుద్ధ గ్రంథము తెలుపుతుంది. అయితే యాత్రికులు ఎక్కబోయే ముందు ఆ కొండల వైపు కన్నులెత్తి చూస్తూ తమలో తాము ప్రశ్నించుకుంటున్న మాటలే ఈరోజు ధ్యానవాక్యము. కీర్తనాకారుడు ధ్యానించుకుంటున్నటువంటి కీర్తనే యాత్రికులు కూడా ప్రశ్నించుకుంటున్నట్లుగా మనకి అర్థమవుతుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నించుకుంటూ దానికి సమాధానం కూడా ఆయనే చెప్పుకుంటున్నాడు. కీర్తనకారుని ఈ ప్రశ్న, ఈ సమాధానం యెరూషలేము యాత్రికులందరికీ వర్తిస్తుంది. యెహోవాయే నాకు సహాయం చేయగలడన్న సమాధానం కీర్తనకారుడి విశ్వాసం ఎంత బలమైనదో తెలుస్తుంది. అంతటి విశ్వాసం మనందరము కూడా కలిగి ఉండి దేవుని సహాయం పొందుకుందాము. అయితే ఈ యెరూషలేము యాత్రికులు యెరూషలేమును సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణంలో కీర్తనల గ్రంథమందలి 134వ కీర్తన గానం చేసుకుంటూ ఏమని, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మనలను ఆశీర్వదించునుగాక అని కీర్తన పాడుకుంటూ వెనుకకు వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుని ప్రేమ, ఆయన ఆశీర్వాదాలు పొందుకొనుటకు మనమందరము ఏమి చేయాలంటే ఆయన సన్మార్గములో మనము నడవాలి. మనము ఆయన సన్మార్గములో నడుద్దాము. ఆయన సన్మార్గములో నడుచుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలాగ ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ తండ్రి నీ నుండి సహాయము పొందుకున్నట్టుకు తండ్రి వారి మనసుల్లో దేవ ప్రేరేపణ కలిగించమని కూడా నాయన వేడుకొంచుంటున్నాను తండ్రి.
ప్రభువా, మా మనసులను తండ్రి నీవు స్వాధీనములు ఉంచుకయ్యా. కృపగల తండ్రి, మా యొక్క హృదయాలను నీ స్వాధీనములు ఉంచుకొని తండ్రి, అపవాదికి మేము చోటివ్వకుండా నిత్యము నీ వెలుగులో మేము జీవించుచు నిన్ను స్తుతించుకొనుచు నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.